అందరికీ నమస్కారం. బిగ్ టీవీకి స్వాగతం. నేను మీ లక్కీ లక్ష్మి. తెలుగు పరిశ్రమకు మొత్తానికి తెలిసిన ఒక గొప్ప పేరు ఆర్జీవి. ఎస్, రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని మనుషులే ఉండరు. ఎస్, ఈయన చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. పెళ్ళి అంటే లేదు నేను చేసుకోను, రాజీవి నా ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు. మ్యారేజ్, వైన్, విమెన్ అంతా ఒకటే అంటూ ఉంటారు. అసలు ఆర్జీవికి అంత థాట్ ఎలా వచ్చింది, అది ఇది అని అనుకునే కాంట్రవర్సీ ప్రతి ఒక్క దాంట్లో ఆర్జీవి పేరు వినిపిస్తుంది. అలాంటి ఈ రోజుల్లో శారీ అని సాఫ్ట్ కాంటెక్స్తో ఒక కొత్త ఫిలిం కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. శారీ ఏంటి సార్, శివ ఇంకా అంత వైలెన్స్ మూవీస్ చేసిన వాళ్ళు సడన్గా సాఫ్ట్ టైటిల్స్కి మారడానికి గల కారణాలు ఏంటి అని ప్రతి ఒక్కరూ అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఎస్, శారీ అని చెప్పి ఒక మంచి శారీలో ఎంత అందంగా చూపించాలో అంత అందంగా ఆరాధ్య దేవిని అలాగే సత్య గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మరి వీళ్ళు ఏ స్టార్ రేంజ్కి వెళ్తారో అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఆర్జీవి గారు. Why is your name Lucky Lakshmi? First I want to know. Sir, this question is something common that everybody keeps asking. But what is answer? Sir, answer నాకు తెలీదు. మా అమ్మ పెట్టడమే పుట్టుకతో. Really? My Aadhaar, my PAN, my passport, everything is Lucky Lakshmi. Oh, wow. So, మా ఫ్యామిలీకి నేను లక్కీ అయి ఉండొచ్చు. సో, Lucky Lakshmi is my name. Okay, great. Yeah. అంత వైలెంట్, బ్లడ్, క్రైమ్, వైలెన్స్ అంత మూవీస్ తీసి సడన్ గా సాఫ్ట్ టచ్ తో ఒక సాఫ్ట్ టైటిల్ శారీ లాగా ఎందుకు పెట్టాలి? బట్ ఈ పోస్టర్స్ లో మీ వైలెన్స్ కనిపించట్లేదా? కనిపిస్తుంది, దానికి శారీకి అసలు సంబంధం ఏంటి? అది అలా మీరు అలా అనుకోవాలని పెట్టాను. ఇప్పుడు దీని పేరు కత్తి అలా పెట్టాను అనుకోండి, అడగరు. బట్ సారీ అనేది కాంట్రాస్టింగ్ ఉంటుంది కాబట్టి యా. ఓకే, శారీ అని ఉంది కానీ బ్లడ్ ఉంది ఏంటి అని మూవీస్ చూస్తాను. ఆల్రైట్. సో ఒకవేళ ఈ శారీ మూవీకి ఎందుకు చూడాలి, మేము ఎందుకు వెళ్ళాలి అంటే మీరు ఏం చెప్తారు? అని దాని స్టోరీ ఏంటి, అది ఏమి ఇన్స్పైర్ చేసింది, మేము ఎంత ఎక్సైట్మెంట్ తీసామని చెప్పగలుగుతాను, కానీ ఎందుకు చూడాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళకు ఉన్న చాయిస్లో. సో బేసిక్గా ఒక లవ్ అబ్సెషన్కి సంబంధించిన స్టోరీ అది. దాంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద విపరీతమైన ఒక మితిమీరిపోయిన ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి కాదంటే ఎలా తీసుకుంటాడు, అది ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనేది పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. సో దాంట్లో ఈ అమ్మాయిని ఫస్ట్ టైం మాత్రం శారీలో చూస్తాడు. అప్పటి నుంచి ఆ సారీ అమ్మాయి, ఆ ఫస్ట్లో పేరు కూడా తెలియదు అతనికి. సారీ అమ్మాయి అని అంటంతో సారీ అనే టైటిల్ అక్కడి నుంచి వచ్చింది. అంటే ఒక మూవీలో అమ్మాయిని ఎలా చూసానంటే దీపావళి క్రాకర్స్ లో తెల్ల చుడిదార్ వేసుకున్నాడు, ఈ మూవీ చూస్తే సారీ గుర్తు రావాలి. ఓకే, శారీ అంటున్నారు కాబట్టి హీరోయిన్ ని పిక్ చేసుకునేటప్పుడు తనని శారీలో విజువలైజ్ చేసుకొని తినని చూస్ చేసుకున్నారా, లేదు అంటే స్టోరీ పరంగా తిని చూస్ చేసుకున్నారా? ఫస్ట్ నేను ఆరాధ్యని చూసింది శారీలో చూసాను, ఒక రీల్లో. ఓకే, రీల్లో శారీలో చూసారు. సో సారీ ఒకవేళ నేను చూసినప్పుడు షీ వాజ్ నాట్ ఇన్ సారీ, ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ వుడ్ హావ్ బీన్ మేడ్. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే తనని శారీలో చూసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను రాయడం, దానికి చేశాను. See, ఐడియా ఆఫ్ ద స్టోరీ ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర, బట్ ఐ నెవర్ రోట్ ఎ స్క్రిప్ట్. జస్ట్ ఐ నో సమ్ బేసిక్ ఇన్సిడెంట్స్ అలాంటి. అండ్ మేబీ షీ ఈస్ ద ఫస్ట్ గర్ల్ హూ ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్ టు ఇన్ సారీ. నాకు మామూలుగా సారీ అంత ఎక్కదు. ఎవరిని శారీలో చూసినా ఇష్టపడని ఆర్జీవి సడన్ గా ఆరాధ్యం చూసి అలా ఫ్రీజ్ అయిపోవడానికి కారణం ఏంటి? ఐ థింక్ ఇట్స్ బికాస్ షీ హ్యాడ్ ఎ ట్రెమెండస్ అపీల్. నేనైతే రీల్ చూసాను, అది దాంట్లోంచి స్టార్ట్ అయింది అది. ఓకే, నైస్. అంటే ఈ స్టోరీ మీదే అని చెప్తున్నారు. ఆర్జీవి గారు ఎందుకు డైరెక్టర్ లాగా ఈ ఫిల్మ్ కి వర్క్ చేయాలి? ఇప్పుడు నేను డైరెక్టర్ కాదు, ఇది కమల్ డైరెక్టర్, నేను ఐఎమ్ జస్ట్ రైటర్. అండ్ అదే అంటే స్టోరీ మీద అయినప్పుడు యూ రోట్ ద స్టోరీ, యూ కెన్ డైరెక్ట్ ఇట్ వెల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని మంచి సినిమాలు చేసిన వాళ్ళు శారీని చూసి, శారీలో అమ్మాయి ఎలా ఉంది చూసి స్టోరీని కూడా ముందు ఫార్వర్డ్ తీసుకెళ్లిన వాళ్ళు ఇప్పుడు డైరెక్షన్ చేయకపోవడానికి కారణం ఏంటి? అది బికాజ్ ఐ వాజ్ అంటే అప్పుడేదో నేను వ్యూహం అలాంటి సినిమాలో టైడప్ అయిపోయాను సినిమాలో. అండ్ కమల్ ఈజ్ సమ్మన్ హూ వర్క్డ్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఒక ఎడిటర్గా కానీ అసిస్టెంట్గా కానీ. అండ్ ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిస్ విజన్ ఆఫ్ ద థింగ్. సో అందుకని ఐ ఆస్క్డ్ హిమ్ టు డైరెక్ట్. ఇస్ ఇట్ లైక్ గిరికమల్ గారికి మీరు ఒక ఛాన్స్ ఇచ్చారని అనుకోవచ్చా? ఇప్పుడు ఛాన్స్ ఇవ్వను, వాళ్ళు టాలెంట్ ఉంటే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్ళ టాలెంట్ మీరు వాడుకుంటారు అంతే. అంటే ఇండస్ట్రీకి చాలా మంది డైరెక్టర్స్ని కూడా మీరు లాంచ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఎవరి దగ్గర ట్రైన్ అయ్యారు అంటే మా గురువు గారు ఆర్జీవి అనే వింటాము ఎక్కడున్నా. సో ఇప్పుడు కమల్ గారు కూడా మీ పేరే తీసుకుంటారని మీరు భావిస్తున్నారా, లేదంటే ఒక మంచి పొజిషన్కి వెళ్తారన్న గ్యారంటీ మీ దాంట్లో ఉందా? ఐ కాంట్ ఇప్పుడు నేను నా పొజిషన్ చెప్పలేకపోతే వేరే పొజిషన్ చెప్తాను. సో బేసిక్గా ఐ థింక్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ హీస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఓకే, మచ్ మోర్ దెన్ నేను పేపర్లో చూసినప్పటి నుంచి
what he visualized it and the great performances he got from Satya and Aradhya, and very commendable. Yeah. ఓకే, అంటే ఇప్పుడు ఆర్జీవి లెగసీ ఒక డైరెక్టర్ మీ అసిస్టెన్స్లోనే ఒకరు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కెన్ వి థింక్ దట్ ఇట్ ఇస్ కమల్ గారు? I mean, it's not fair, ఎందుకంటే every film will have its own parameter. This subject is done by this director, some other director, so you can't compare them both when the subjects are different. Same subject చేసినప్పుడు you can compare. Yeah. అండ్ Feb 28th కి కావాల్సిన రిలీజ్ ఎందుకు 1 month కూడా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది? Because the Tamil and Malayalam people, they వాళ్ళు వేరే డేట్ కావాలన్నారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న లోకల్ ఫిలిమ్స్ అవైలబిలిటీ ఆఫ్ థియేటర్స్ దాన్ని బట్టి బికాస్ ఆఫ్ దట్ వీ పోస్ట్పోన్ ఇట్. బట్ కొంతమంది ఆర్జీవి స్టక్ ఇన్ సమ్ కేస్ ఆ బెయిల్ గురించే ఈ మూవీ కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది అన్నారు, అది ఎంతవరకు నిజం? ఇట్స్ నాట్ ట్రూ. See, that is a point. Today the media will say anything, whatever. I went for 1 day to that Ongole station. Okay. I came out and put a tweet that I love Ongole police. So what is the problem? There is no problem. It is a very statutory appearance. But then so daniki you don't need to postpone a film for that. Yeah. Ante every tweet from your end is creating a sensation on Instagram, be it Twitter or be it any platform. Social media. Yeah, it's creating a sensation because the people who read are mindless people. Yeah, they take everything as seriously. Yeah. Okay. Meer suggest cheyalante take everything light antara? The only way to live life is that. Yeah. Okay, you don't take anything seriously? No. But then why film you're taking it very seriously? See, seriousness and the film I'm telling a story. So my intention of making a film is to create an impact to the best of my capacity. Sure, when you're trying to... Yeah. So see, when I'm tweeting or something, I know if even tomorrow, if I make a film, somebody will like it, somebody will like it less, somebody won't like it. But once I make the film, I don't care about what people will say. Same thing. Tweetlo I can just put a joke. I can make a comment on something happening at that time in the current events in politics X and Y. And then everybody will have a view on that. But then మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి యూ మేక్ ఫిల్మ్స్ అంటున్నారు. మరి ఫిల్మ్ వచ్చిన తర్వాత ఎందుకు చూడాలి అంటే యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. చూస్తే చూడండి లేకపోతే I always said people won't see film because you ask them to see. And that is their choice. Okay. Filmmaker only can make a film. Whether somebody will see it or not is their choice, no? So I feel stupid to say, please watch my film. We worked very hard. We all heard this, and I feel stupid saying those things. Yeah. So every film of yours is creating a message and awareness to the society. Ee film lo saree ante is it very polite or soothing, or is it a message oriented to especially ladies or women out there, or everybody can watch this? I mean, if I want to give a message, I'll send a WhatsApp. Why will I make a film? But having said that, every story will have some kind of an underlying thought which can resonate with some people, maybe not some other people. So in that way, the social media aspect, the speed at which relationships between girls and boys happen, దాంట్లోంచి వచ్చిన కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి ఒక ఎలా ప్రమాదకరంగా మారడానికి ఛాన్స్ ఉంటుంది అనేది దట్ ఈస్ అ సెంట్రల్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. Okay. Yeah. So I think to that extent, but seeing the film, people will stop, and of course not. Nobody will stop anything. Everybody will. అంటే ఇప్పుడు ఈ మూవీ ద్వారా సోషల్ మీడియాలో చాలా మంది మారిపోతున్నారని చెప్పారు మీరే. సో ఇప్పుడు సోషల్ మీడియాలో తెలియని పరిచయం, లెట్స్ సపోజ్ ఈ మూవీ మళ్ళీ నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పాను అంటే మీరు సోషల్ మీడియా వల్ల ఇలా దాంట్లో ఆ కాంటెక్స్ట్ ఉందని చెప్తున్నా. దట్ కాంటెక్స్ట్, టాకింగ్ అబౌట్ ద కాంటెక్స్ట్. Yeah. For more videos like this, subscribe Big TV channel.